కోల్కతా వైద్యురాలి కేసులో సీబీఐకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తునకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును వచ్చే వారం సమర్పించాలని కోర్టు ఆదేశించింది. నివేదిక సమర్పించేందుకు వారం సమయం ఇస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసు విచారణను వచ్చే మంగళవారానికి కోర్టు వాయిదా వేసింది. అత్యాచార ఘటన జరిగిన సమయం వివరాలతో పాటు సీసీటీవీ ఫుటేజ్ సీబీఐకి ఇచ్చారా లేదా అని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సీబీఐ ఫోరెన్సిక్ నివేదికను అందజేసిన తర్వాత కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. శాంపిల్స్ ఎవరు సేకరించారు అనేది ఈ కేసులో ముఖ్యమైన ప్రశ్న అని, అందుకే ఎవరు సేకరించారు అనే విషయం నిర్ధారణ అయిన తర్వాత వచ్చే మంగళవారం తాజా రిపోర్టు దాఖలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం కోరింది. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ నుండి తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి సతీష్. సుప్రీంకోర్టులో కొనసాగుతున్న కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కళాశాల హత్యాచార కేసు విచారణ కొనసాగుతుంది. కోల్కతా అత్యాచార ఘటన దర్యాప్తుకు సిబిఐకి మరో వారం రోజుల గడువు ఇచ్చి సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇక వచ్చే సోమవారం నాటికి తాజాగా కేసు దర్యాప్తు నివేదికను కోర్టుకు సమర్పించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. వచ్చే మంగళవారం సిబిఐ దర్యాప్తు నివేదికపై విచారణ జరుపుతామని జస్టిస్ సిజిఐ ధర్మాసనం స్పష్టం చేసింది. ఘటన తర్వాత బాధితురాలి శరీరంపై గాయాలు ఉన్నాయని సుప్రీంకోర్టుకు తెలిపిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బెంగాల్ ప్రభుత్వం పరీక్ష జరిపిన ఫోరెన్సిక్ రిపోర్టు ఎయిమ్స్ కు పంపి పరిశీలించాలని సిబిఐ నిర్ణయించినట్టు సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ కూడా స్పష్టం చేశారు. ఇక దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ ను తాము పరిశీలిస్తున్నామని సుప్రీంకోర్టుకు సిబిఐ తెలిపింది. అయితే సిఐఎస్ఎఫ్ సిబ్బందికి బెంగాల్ ప్రభుత్వం సహకరించడం లేదని కూడా సుప్రీంకోర్టుకు కేంద్రం తన అఫిడవిట్ లో తెలపడం జరిగింది. ఆర్జికర్ ఆసుపత్రి వద్ద 3 మహిళా సిఎస్ఎఫ్ కంపెనీలు ఉంటే ఒక కంపెనీకి మాత్రమే వసతులు కల్పించినట్టు కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే వెంటనే ఇతర సిబ్బందికి కూడా వసతులు కల్పించాలని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిన బెంగాల్ ప్రభుత్వానికి 3 వారాల తర్వాత సిఎస్ఎఫ్ సదుపాయాలతో పాటు ఏమేం కల్పించే అంశాన్ని కూడా స్పష్టం చేయాలని చెప్పడం జరిగింది. ఇక బెంగాల్లో వైద్యుల భద్రతకు తీసుకున్న చర్యలపై స్టేటస్ రిపోర్ట్ ఫైల్ చేసిన బెంగాల్ ప్రభుత్వం ఫైల్ చేసింది. ఇక సుప్రీంకోర్టు తాజాగా కొన్ని కీలకమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. ఆర్జికర్ ట్రైనీ డాక్టర్ ఫోటోలను సోషల్ మీడియా నుంచి వెంటనే తొలగించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. 28 రోజులుగా రెసిడెంట్ డాక్టర్లు ఆందోళన ఉండడంతో అనేక మంది రోగులు కూడా మృతి చెందారని కూడా బెంగాల్ ప్రభుత్వం తరఫున ఒక అఫిడవిట్ కూడా సుప్రీంకోర్టు ముందు దాఖలు చేశారు. అందులో 27 మంది మృతి చెందారని, సుమారు 6 లక్షల మందికి కూడా చికిత్స నోచుకోలేదని కూడా బెంగాల్ ప్రభుత్వం తరఫున కపిల్ సిబాల్ కూడా కోర్టు ముందు రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ముందు అనేక అంశాలను కూడా లేవనెత్తారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా ఆందోళన కొనసాగుతున్నాయని, 4 రోజులైనా కానీ ఆందోళన విరమించలేదని, వైద్యులు విధులకు హాజరు కావాల్సిన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేయడంతో తాజాగా కాసేపటి క్రితం విచారణ సందర్భంగా వెంటనే వైద్యులంతా కూడా పూర్తిగా కూడా అన్ని శాఖలకు సంబంధించి వైద్యం అందించాలని కూడా సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఎవరు కూడా ఆందోళన చేయొద్దు అనేది అన్ని సుప్రీంకోర్టు తామే చూసుకుంటామని కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. విజయచంద్రిక. థ్యాంక్ యూ.